పోయినసారి నేను భగవాన్ కూడా క్వాలిఫై అయ్యడం జరిగింది. ఇంకొక నెల 2 నెలల్లో ఆ ఎగ్జామ్ జరుగుతుంది, అంతా అయిపోతుంది అన్నప్పుడు పేపర్ లీకేజ్ అయ్యి ఆ ఎగ్జామ్ ఆగిపోయింది. అయినా మేము ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చింది. మేము మంచి పోస్టులు పెంచుతారు, మేము ఒక నిరుద్యోగ స్థాయి నుంచి ఒక ఉద్యోగ స్థాయికి అయిపోతాం, మా తల్లిదండ్రులని మా కుటుంబాన్ని మేము మంచిగా చూసుకుంటాం అని ఎన్నో ఆశలతో మా కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా కానీ వారితో మాట్లాడలేని పరిస్థితి, వారికి భరోసా ఇవ్వలేని పరిస్థితి. అయినా కానీ మాకు మేమే ధైర్యం చెప్పుకొని, మాకంటూ ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండవు, మాకు మేమే సర్ది చెప్పుకొని ధైర్యంగా కూర్చొని చదువుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, పోస్టులు పెంచుతుంది, వీటిని ఎలాగైనా మేము చదివి ఈసారి సమాజానికి అలాగే మా కుటుంబానికి మేము ఉపయోగపడే విధంగా ఉంటాం. అది మేము ఎంతో కష్టపడి ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఏజ్ కూడా అయిపోతుంది, ఏ పని చేయలేని పరిస్థితి. ఎలాగైనా నిజాయితీతో చదివి మాకున్న ఆధారం ఒక చదువు మాత్రమే, మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇక్కడికి వచ్చే విద్యార్థులంతా కూడా పేదవారు, మధ్యతరగతి వాళ్ళే. వారంతా కష్టపడి చదివేది ఏదో ఒక ఉద్యోగం చదివి సంపాదించి కుటుంబాన్ని, సమాజాన్ని ఉద్ధరించాలన్న ఊదితోటి, అంబేద్కర్ ఆశయాలతోటి ఇక్కడ ఉన్నారు. విద్యార్థులంతా కోరుకున్నది, ఈ నిరుద్యోగులంతా కోరుకున్నది ఒకటే, మేము మాకు ఇచ్చిన హామీలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, వాటిని మంచిగా కరెక్ట్ పద్ధతిలో ఎగ్జామ్స్ నిర్వహించాలి. లేని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగి గత ప్రభుత్వంలో ఏ విధంగా చేశాడో అంతకు రెట్టింపు విధంగా పోరాడతారు. మీరు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒకసారి ఆలోచన చేసి పోస్టులు పెంచాలని మా నిరుద్యోగులతో చర్చలు జరిపించి, ఈ లైబ్రరీలో ఎంతోమంది మాలాంటి వారు ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించి నిరుద్యోగుల పక్షాన మీరు మాట్లాడాలని మేము కోరుతున్నామండి.